నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడిగా సిఆర్ రాజన్ను ప్రకటించడం హర్షణీయమని కుప్పం వన్నియాకుల క్షత్రియ నాయకులు జిఎం రాజు వెంకటేష్ తెలిపారు. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. చిత్తూరు పార్లమెంటు పరిధిలో టీడీపీ విజయానికి కృషి చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడులకు కృతజ్ఞతలు తెలిపారు. సిఆర్ రాజన్ పై నమ్మకం ఉంచి పార్లమెంట్ అధ్యక్షుడిగా నియమించినట్లు తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగళం సభ విజయవంతమైనట్లు తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు, గౌరవ అచ్చెన్నాయుడు గారు, మూడు పార్టీలు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఏదైతే చిలకలూరిపేట నియోజకవర్గంలో నిర్వహించినటువంటి సభకు పోలీసు ఉన్నతాధికారులు సహకారం పూర్తిగా విఫలమయ్యి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్గా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలనేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక ప్రధానమంత్రి, దేశ ప్రధానమంత్రి అటెండ్ అయినటువంటి ఒక మీటింగ్కు దాదాపు 14 లక్షల మంది అక్కడ కార్యకర్తలు వస్తారని ముందుగానే మేము చెప్పినప్పటికీ ఇంకా దానికి రెట్టింపుగా ప్రజలు ఉత్సాహంతో వస్తే ఈ ట్రాఫిక్ ఆంక్షలతో చాలామంది కొన్ని కిలోమీటర్ల దూరంలో అందరూ కూడా మీటింగ్కి రాకుండా చేసి ఆ మీటింగ్ని ఫెయిల్యూర్ చేయాలని చేసినప్పటికి కూడా ఈ ప్రజాగళం బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఈ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం మా వన్నికుల క్షత్రియులో రాష్ట్రంలోనే ఒక మంచి పోస్టు అధికార ప్రతినిధిగా ఉన్న సిఆర్ రాజన్ అన్న గారిని ఈరోజు చిత్తూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం మాకంతా చాలా గర్వకారణం, ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆపోజిషన్లో ఎప్పుడు కూడా మాకు ఎమ్మెల్సీ ఇచ్చినారు, మాకు అధ్యక్షులు ఇచ్చినారు, మీ తెలుగుదేశం పార్టీలో తగిన గౌరవం లేదు, మిమ్మల్ని కాపాడేది మేమని ఎప్పుడో చెప్తూనే ఉంటారు. వాస్తవంగా వాళ్ళు ఇచ్చిన పనులంతా పోస్టులంతా కూడా పనికిరాని పోస్టులే, ఏది పనికొచ్చే పోస్టులు ఏది వాళ్ళు ఇవ్వలేదు. కాకపోతే ఈ రోజు మా మీద నమ్మకం ఉంచి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు గారు వన్నికుల చిత్తూరుల మీద నమ్మకం ఉంచి అతన్ని జిల్లా అధ్యక్షులుగా మా సిఆర్ రాజన్ని చేయడం నిజంగా గర్వకారణం. మేమంతా కూడా చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా ఆయన కోసం ఆయన చేసే ఏదైతే ప్రోగ్రెస్ వర్క్స్ ఉన్నాయో పార్టీ పరంగా ఎలక్షన్ లో ప్రతి చోట మేముందరూ కూడా కమిట్మెంట్ తో ఆయన్ని సపోర్టింగ్ గా ఆయనకి మేము అండదండలుగా ఉండి ఏదైతే సార్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మా వన్నికుల చంద్రులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఆయన సపోర్టింగ్ గా ఉంటామని తెలియజేస్తూ, అంతేకాకుండా ఈ జిల్లా అధ్యక్షులు రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్సీ గారు అయితే ఏమి, కచర్ల శ్రీకాంత్ గారు అయితే ఏమి, బిఎస్ అమ్మన్న గారు అయితే ఏమి, మళ్ళీ రాంభూపాల్ రెడ్డి అన్న గారు అయితే ఏమి, అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ ముఖ్యంగా నారా చంద్రబాబు గారికి, లోకేష్ బాబు గారికి, అచ్చెన్నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మీ నమ్మకాన్ని ఎప్పుడు మేము వమ్ము చేయమని, ఏదైతే మీరు మా మీద పెట్టిన వన్నికుల చేతుల మీద పెట్టిన నమ్మకాన్ని ఇంకా 10 ఇంతలు ఎక్కువ చేసి మీకు నిరూపించుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నారు.